కర్ణాటకలో ఉన్న టాప్ 6 టెంపుల్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. విజయ విఠల ఆలయం, హంపి. 50 నోటుపై ఉన్న శిలారథం విజయనగర రాజుల కళాభిరుచికి నిదర్శనం. ఇది కేవలం అలంకారప్రాయమైన రథం కాదు, దీని చక్రాలు ఒకప్పుడు తిరిగేవి. ఇక్కడ విష్ణుమూర్తి విఠలుడిగా కొలువుతీరాడు అని ఒక కథ ప్రచారంలో ఉంది. ఇక్కడి స్తంభాల నుండి వచ్చే శబ్దాలు కేవలం సంగీతం మాత్రమే కాదు, ఒక్కో స్తంభం నుండి ఒక్కో రకమైన వాయిద్యం శబ్దం వినిపిస్తుంది. రెండవది విరూపాక్ష దేవాలయం, హంపి. ఇది భారతదేశంలోని అత్యంత పురాతనమైన శివాలయాలలో ఒకటి. హంపి శిథిలమైన ఈ ఆలయం మాత్రం ఇప్పటికీ సహజంగా ఉంది. ఇక్కడ శివుడు పంపానది తీరాన తపస్సు చేసి పంపాదేవిని వివాహం చేసుకున్నాడని నమ్ముతారు. అందుకే దీనిని పంపాపతి క్షేత్రం అని కూడా అంటారు. గోపురం నీడ తలకిందులుగా పడడం వెనుక ఉన్న సాంకేతికత నేటి ఇంజనీర్లను సైతం ఆశ్చర్యపరుస్తుంది. ఉడిపి శ్రీకృష్ణ మఠం. ఇక్కడ శ్రీకృష్ణ విగ్రహం ద్వారకా నుండి వచ్చిందని చెబుతారు. ఒక గోడలో గోపీచందనం ముద్దలో దాగి ఉన్న ఈ విగ్రహాన్ని మధ్వాచార్యులు గుర్తించి ఇక్కడ ప్రతిష్ఠించారు. కుల వివక్ష ఉన్న రోజుల్లో కనకదాసు అనే భక్తుడికి ప్రవేశం లేనప్పుడు భగవంతుడే గోడను పగలగొట్టుకుని ఆయనకు దర్శనమిచ్చాడు. ఇది దేవుడు భక్తికి లొంగుతాడు కానీ కులానికి కాదు అనే గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మురుడేశ్వర దేవాలయం. రావణుడు శివుడిని మెప్పించి పొందిన ఆత్మలింగాన్ని నేలకేసి కొట్టినప్పుడు అది 5 భాగాలుగా విడిపోయి వేరువేరు చోట్ల పడింది. ఆ లింగాన్ని కప్పిన వస్త్రం పడిన చోటే ఈ మురుడేశ్వర ఆలయం వెలిసింది. శివుడు పద్మాసనంలో కూర్చుని సముద్రం వైపు చూస్తున్నట్లుగా ఉండే ఈ విగ్రహం భక్తులకు అభయాన్ని ఇస్తున్నట్లుగా ఉంటుంది. ధర్మస్థలం అంజునాథ స్వామి. ఇక్కడ దైవం శివుడైన విగ్రహం మంగళూరు సమీపంలో కద్రి నుండి తీసుకువచ్చిన లింగరూపం. ఈ క్షేత్రంలో అన్నదానం అనేది ఒక యజ్ఞంలా జరుగుతుంది. 100 ఏళ్లుగా ఇక్కడ పొయ్యి ఆరలేదు. ఎవరైనా సరే ఇక్కడ ఆకలితో వెనుక తిరగకూడదు అనేది ఇక్కడ నియమం. ఇక్కడికి వచ్చి అబద్ధం చెబితే శివుడి ఆగ్రహానికి గురవుతారని భక్తుల నమ్మకం. అందుకే కోర్టుల్లో తేలని వివాదాలు కూడా ఇక్కడ హెగ్గేడే తీర్పుతో పరిష్కారం అవుతాయి. చాముండేశ్వరి దేవాలయం, మైసూర్. సతీదేవి శరీర భాగాలలో జుట్టు పడిన చోటుగా దీనిని భావిస్తారు. లోకకంటకుడైన మహిషాసురుడిని ఇక్కడే దేవి అంతం చేసింది. అందుకే ఈ కొండలను మహిషాసుర కొండలు అని కూడా అనేవారు. కాలక్రమేణా చాముండి కొండలుగా మారాయి. కొండపై ఉన్న భారీ నందిని 1659లో ఒకే గ్రానైట్ శిలతో చెక్కారు. ఇది భారతదేశంలోని అతిపెద్ద నంది విగ్రహాలలో ఒకటి. ఈ నంది దేవికి కాపలాగా ఉంటుందని భక్తుల నమ్మకం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.